వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. అదేనండి కురుమూర్తి స్వామి దర్శనము. అవ్వగానే ఇంకా ఇక్కడ జెయింట్ వీల్స్ అవన్నీ చూసి పిల్లలు అస్సలు ఆగట్లేదు. సరే అక్కడికి వెళ్దాం ఫస్ట్ అని ఇంకా మేమైతే అక్కడ ఆడుకోవడానికైతే వచ్చేసాము. జాతర మొత్తం తిరిగి చూడాలంటే కడుపులో ఏదైనా పడాల్సిందే కదా. మేమైతే స్వీట్ కార్న్ కొనుక్కొని తినుకుంటూ జాతర మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాము. జాతర మొత్తం తిరగాలంటే స్వీట్ కార్నే సరిపోదు కదండి, మిగతా ఐటమ్స్ కూడా తినాల్సిందే. సో అవి కూడా తినుకుంటూ జాతర మొత్తం తిరుగుతున్నాము. పిల్లలైతే షాప్స్ చూసి ఆ బొమ్మ ఈ బొమ్మ కావాలంటున్నారు. సరే మీకు ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కొనిస్తాము, కానీ ఫస్ట్ గేమ్స్ ఆడాక వెళ్ళేటప్పుడు షాపింగ్ చేద్దాం అని చెప్పాము. పిల్లలైతే ట్రైన్ ఎక్కుతా అన్నారు. సో ట్రైన్ అయితే ఎక్కించేసాము. తర్వాత బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయని ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మేము కూడా ఒక గేమ్ ఆడదామని ఇంకా బ్రేక్ డ్యాన్స్ కి అయితే వచ్చేసాము. బ్రేక్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదండి బాబోయ్, అందులో కూర్చోగానే అందరూ బ్రేక్ డాన్సే చేయాల్సిందే. సో మా మెడల్ అయితే ఇరిగిపోయాయి ఈ బ్రేక్ డాన్స్ వల్ల. ఫస్ట్ ఎక్కగానే స్లోగా వెళ్తుందండి, వేరే వాళ్ళు చూస్తుంటే ఫాస్ట్ వెళ్తుంది. ఇదేంటి భాగ్యం మనం స్లోగా వెళ్తుంది అని అనేలోపే మా మెడలు ఇరిగిపోయాయండి. అదేనండి స్పీడ్ పెంచేశాడు, చుక్కలు కనిపించాయి. ఇంకా సరే అని ఇంకా అయిపోయింది బ్రేక్ డాన్స్ అని దిగిపోయాము. దిగిపోయాక మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం అని అనిపించింది, కానీ వద్దులే ఆల్రెడీ మెడలు ఇరిగిపోయాయి, ఇంకెందుకు షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని షాపింగ్ అయితే చేసాము. పిల్లలకి 2 టాయ్స్ కొనిచ్చాము. అవే చాలు మమ్మీ అన్నారు. సో ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదేనండి మినీ వ్లాగ్.